పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. గోదావరి మిగులు జలాలను అక్రమంగా తరలించుకొని ప్రాజెక్టు కడుతున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. అసలు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఏంది, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఏంది, వీటిపైన మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. అంతకన్నా ముందు నీటిపారుదలలో రెండు కీలక అంశాలండి. మనకు నీటిపారుదల అర్థం కావాలంటే రెండు కీలకమైన అంశాలు, ఒకటి టిఎంసి అండి, రెండవది క్యూసెక్. ఇది ప్రాథమిక సమాచారం. వీటిపైన మన అవగాహన ఉంటే నీటిపారుదలకు సంబంధించిన ఏ అంశమైనా కానీ మనకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి టిఎంసి గురించి తెలుసుకుందాం. ఒక టిఎంసి మనం తీసుకున్నట్లయితే 10,000 ఎకరాలలో ఒక అడుగు లోతు మేర నీరు ప్రవహించినట్లయితే ఒక టిఎంసిగా పేర్కొంటారు. ఒక టిఎంసిలో ఎన్ని లీటర్ల నీళ్లు ఉంటాయంటే 28 బిలియన్ల లీటర్ల నీళ్లు కలవండి. స్థూలంగా చెప్పాలంటే ఒక్క ముక్కలో మనకు అర్థమయ్యేటట్టు 10,000 ఎకరాల సాగునీరు అందుతుంది ఒక్క టిఎంసి వల్ల. అదే విధంగా నీటి పరిమాణాన్ని కూడా క్యూసెక్లో కొలుస్తారండి. క్యూసెక్ అంటే ఒక్క సెకండ్ లో ఒక క్యూబిక్ అడుగు దూరం ప్రయాణించడం అండి. అంటే ఒక కాలువను కనుక మనం తీసుకున్నట్టయితే 10,000 క్యూసెక్ల నీరు ప్రవహించినట్లయితే దాని అర్థం ఒక్క సెకండ్ కు 10,000 క్యూబిక్ అడుగు నీరు ప్రవహించినట్టండి. అంటే మొత్తం మీద 11,574 క్యూసెక్కులు కలిపితే ఒక్క టిఎంసి అండి. ఇది టిఎంసికి క్యూసెక్కు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. ఇప్పుడు మనం పోలవరం బనకచర్ల ప్రాజెక్టు, అదే విధంగా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పైన విశ్లేషణ చేద్దాం. అసలు ఈ వివాదం ఎందుకు చెలరేగింది, ఏం కథ, ఒక్కసారి మనం వివరణలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన ఏమిటంటే, మొదట పోలవరం బనకచర్ల ప్రాజెక్టు చేపట్టేటప్పుడు వాళ్ళు చెబుతున్న విషయం ఏంటంటే, రాయలసీమలో అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా ప్రాంతాలలో సాగునీరు, తాగునీరు కోసం ఈ ప్రాజెక్టు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమను కనుక మనం తీసుకున్నట్టయితే నీటి ఎద్దటి ఉంటుందండి. రాయలసీమలో ఉన్నటువంటి 80 లక్షల మందికి త్రాగునీరు అందించడానికి, అదే విధంగా రాయలసీమలో 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడం, నాగార్జున సాగర్ కుడి కాలువ, కేసీ కెనాల్, వెలుగొండ ప్రాజెక్టుల ద్వారా ఈ జిల్లాలలో 20 లక్షల ఎకరాల స్థిరీకరణ కూడా ఈ ప్రాజెక్టు చేపట్టబోతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో చెప్పిందండి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 దశలు ఎంచుకున్నదండి. యాక్చువల్గా ఏంటంటే, కృష్ణా నది పైన ఎక్కువ ప్రాజెక్టులు ఉండడం వల్ల నీటి లభ్యత తక్కువగా ఉండడం, అదేవిధంగా విపరీతంగా వర్షాలు కురిసి వరద నీరు, గోదావరికి సంబంధించిన వరద నీరు సముద్రంలో కలుస్తుందని, అందువల్లే ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చెప్పింది. ఈ ప్రాజెక్టు డిజైన్ కోసం 3 దశలు ఎంచుకున్నారండి. మొదటి దశ గురించి మనం తెలుసుకుందాం. పోలవరం బనకచర్ల ప్రాజెక్టులో మొదటి దశ వచ్చేసి గోదావరికి సంబంధించిన వరద జలాలను కృష్ణా నదిలోకి పంపించే ప్రక్రియ అండి. దీనికోసం పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి నీటిని తరలించే ఒక ప్లాన్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ కుడి కాలువ యొక్క సామర్థ్యాన్ని గనుక మనం తీసుకున్నట్టయితే 17,000 క్యూసెక్కులు అండి. టిఎంసి పరంగా తీసుకున్నట్టయితే ఒక టిఎంసి నర అండి. అదే విధంగా కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది. అది ఎలా అంటే 17,000 క్యూసెక్కులు ఉన్న ఈ సామర్థ్యాన్ని 38,000 క్యూసెక్కులకు పెంచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 38,000 క్యూసెక్కులు అంటే సుమారుగా 3 టిఎంసీల పైన అండి. ఈ పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి వరద జలాలను కృష్ణా నది నీటికి తరలించాలండి. ఈ కృష్ణా నది నీటికి తరలించినటువంటి నీటిని మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి మనకు తెలిసిందే అండి. ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు సాగునీరు అందుతుంది, కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు సాగునీరు అందించే ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండి. ఇది సుమారు 300కు పైగా టిఎంసీల వాటర్ కెపాసిటీ కలిగి ఉంటుంది. కుడి కాలువ ద్వారా కృష్ణా నదికి నీటిని తరలించారండి, గోదావరి వరద జలాలను. ఆ తరలించినటువంటి నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువ 80వ కిలోమీటర్ వద్ద ఈ గోదావరి వరద జలాలను కలపడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కనుక తీసుకున్నట్టయితే మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి వాటర్ను లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి ఏ విధంగా తరలిస్తున్నారో
నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కృష్ణా నది నుంచి వచ్చిన గోదావరి జలాలను లిఫ్ట్ చేసి పల్నాడు జిల్లాలోని బొల్లపల్లి కొండకు నీటిని తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ బొల్లపల్లి వద్ద ఈ కొండల్లో 150 టీఎంసీల రిజర్వాయర్ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేసిందండి. ఇక్కడ నుండి బొల్లపల్లి నుంచి నీటిని నల్లమల్ల అడవులు తెలుసు కదండి, మనకు కర్నూలు జిల్లా ఈ ప్రాంతంలో నల్లమల్ల అడవులు ఉంటాయి. నల్లమల్ల అడవుల నుంచి 28 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని తవ్వి కర్నూలు జిల్లాలోని బనకచర్ల రెగ్యులేటర్ కి వాటర్ తరలించాలి గోదావరి జలాలని ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. గోదావరి మిగులు జలాలపైన, వరద జలాలపైన ప్రతి రాష్ట్రానికి హక్కు ఉంటుందని, అలా యథేచ్ఛగా వాడడానికి ఏ రాష్ట్రానికి హక్కు ఉండదని, గోదావరి వరద జలాలపైన మాకు కూడా హక్కు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అదే విధంగా వాటర్ బోర్డుకు నివేదికలు అందించింది. అదే విధంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కూడా నల్లమల్ల అడవుల్లో సొరంగ మార్గం తవ్వడానికి కూడా అనుమతులు ఇవ్వలేదు. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని పక్కన పెట్టింది. అదే విధంగా పోలవరం బనకచర్ల ప్రాజెక్టు యొక్క వ్యయం వచ్చేసి 90,000 కోట్ల రూపాయలండి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అభ్యంతరాలు చెప్పడంతో ఈ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఇప్పుడు కొత్తగా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు తెర మీదకి తీసుకువచ్చిందండి. అంటే అదే పేరును మార్చేసి ఇప్పుడు తెర మీదకి తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక టాబ్లెట్ ను నిషేధించారండి. ఆ టాబ్లెట్ పేరు మార్చేసి, ఆ టాబ్లెట్ కవర్ కున్న రంగును మార్చేసి, ఫార్ములా అదే ఉంటుంది, మళ్ళీ ఇంకొక రకంగా మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు. టాబ్లెట్ పేరు మార్చేసి ఇప్పుడు కూడా పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చేసి నల్లమల్ల సాగర్ పోలవరం ప్రాజెక్టు తెర మీదకి తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో కూడా సేమ్ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ లో ఏ విధంగానైతే పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి వరద జలాలను కృష్ణానదికి తరలించడం, కృష్ణానదికి తరలించినటువంటి గోదావరి జలాలను నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా లిఫ్ట్ చేయడం, లిఫ్ట్ చేసి పల్నాడులోని బొల్లపల్లి వద్ద 150 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించడం, ఇక్కడ నల్లమల్ల అరణ్యం నుంచి బనకచర్లకు తరలించేటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచర్ల అయితే, ఇక్కడ నల్లమల్ల అడవులకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఈ బొల్లపల్లిలో ఉన్నటువంటి నీటిని ప్రకాశం జిల్లాలోని నల్లమల్ల సాగర్ జలాశయాలకు తరలించే ప్రాజెక్టే పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తూ సుప్రీంకోర్టులో కేసు వేసిందండి. అదే విధంగా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ నిపుణులు కూడా ఏమని చెప్తున్నారంటే, గోదావరికి సంబంధించిన వరద జలాలను విజయవాడకు తరలించినట్టయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, అలా కాకుండా వైకుంఠపురానికి తరలించాలని చెప్పేసి నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. కారణం ఏమిటంటే మన అందరికీ తెలిసిన విషయమే, పోయినసారి వచ్చిన వానలు వరద వల్ల బుడమేరు విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం మునిగిపోయింది. ఒకవేళ గోదావరి వరద జలాలు కృష్ణా నదిలో కలిపి అక్కడి నుంచి విజయవాడ ప్రాంతంలో కనుక నీటిని తరలించినట్టయితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని, అదే పోలవరానికి సంబంధించిన కాల్వల పైన ప్రభుత్వం దృష్టి సారించినట్టయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు విశాఖకు కూడా తాగునీరు అందించవచ్చని చెప్పేసి సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సాగునీటి రంగ నిపుణులు. అదే విధంగా తాడిపూడి నుంచి, అంటే పోలవరం కుడి కాలువకు తాడిపూడి నుంచి వాటర్ సప్లై చేసేటప్పుడు చింతలపూడి ప్రాజెక్టు ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పేసి అంటున్నారు. దానికి బదులుగా పోలవరానికి సంబంధించిన కాలువల పైన, అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టు పైన ప్రభుత్వం దృష్టి సారించినట్టయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని నీటి రంగ నిపుణులు చెప్తున్నారు. అదే విధంగా నల్లమల్ల సాగర్, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పూర్తి కావడానికి 10 సంవత్సరాల కాలం పడుతుంది అని చెప్పేసి నీటి రంగ నిపుణులు చెప్తున్నారండి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పైన తీవ్ర అభ్యంతరాలు చెప్తుంది. గోదావరి మిగులు జలాలకు సంబంధించినటువంటిది ప్రతి రాష్ట్రానికి హక్కు ఉంటుంది,
అదే ఒకవేళ యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా అక్రమంగా వాడుకున్నట్లయితే భవిష్యత్తులో గోదావరి జల లభ్యత లేకపోవటం వల్ల తెలంగాణ అన్ని రకాలుగా నష్టపోతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కేసు వేసింది. మొత్తం మీద ఒకవేళ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు కనుక చేపట్టినట్టయితే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. తెలంగాణలోని మేధావులు కావచ్చు, తెలంగాణలోని ప్రజా సంఘాలు, పార్టీలు దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాయి. ఇది పోలవరం బనకచర్ల ప్రాజెక్టు, అదే విధంగా నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు గురించి నా యొక్క సమగ్ర విశ్లేషణ.